श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। कुछ यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యఃకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యఃకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం. కుంభరాశికి ద్వితీయంలో మీనంలో శని ఉన్నాడు, మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చాడు. ఈ కుంభరాశికి బాగా కష్టాలు ఎక్కువ చెప్పాలి. గురువు బుధుడు తప్పితే ఏ గ్రహం పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరమైనటువంటి సమయం అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందు లేచి సూర్యుడికి 3 వేళలు నమస్కారం చేయండి. ఉదయం బ్రహ్మస్వరూపం, ఉదయం పూట బ్రహ్మ ఈ సూర్యుడు, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, రాత్రిపూట శ్రీ మహావిష్ణువు. ఈ విధంగా 3 వేళల సూర్య నమస్కారం చేయండి. తప్పనిసరిగా సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవండి, స్నానం చేయండి, దేవుని దగ్గర దీపారాధన చేయండి. సూర్యుడు ఉదయించే టైంకి సూర్యుడికి నమస్కారం చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు ఈశ్వరుడికి, 9 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. ఇట్లా చేయటమే కాక వీలైతే ఈ సంవత్సరం మొత్తం ఈశ్వరాభిషేకం చేయించుకోండి. తర్వాత శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించుకోండి. కాదు మీకు శక్తి లేకపోతే ఈ సంవత్సరం ప్రతి సోమవారం అయినా సరే ఈశ్వరాభిషేకం, ప్రతి శనివారం అయినా సరే శనికి అభిషేకం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి వ్యాపారం బాగుంది. తర్వాత మరి గురువు బాగున్నాడు, గురువు వల్ల మంచి జరుగుతుంది. వ్యాపార రీత్యా బాగుంది, చదువు రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది. వీటన్నిటికీ అవరోధం ఏంటంటే రవి, కేతువు, కుజుడు, రాహువు, శని, ఈ 5 గ్రహాలు పాపగ్రహాలైనవి. ఈ పాపగ్రహాలు చెప్పే బాధ చెప్పదగింది కాదు. ఎట్లా ఉంటుందంటే పాపగ్రహాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎవడో మనకు ఎదురుస్తూ ఉంటాడు, కావాలని మనం పడేట్టుగా తగులుతాడు. తగిలి నీ కళ్ళు కనపట్టలేదా అంటాడు వాడు. మనల్ని వాడొచ్చి తగిలి నీ కళ్ళు కనపట్టలేదా అంటాడు. మనం ధర్మమైన మాట, ఏమయ్యా నీ వచ్చి నాకు తగిలి నా కళ్ళు కనపట్టలేదా అంటావా?
నీకు కనపట్టలేదా కళ్ళు నాకు కనపట్టలేదు అంటే వాడు కాలు చేయరగిస్తాడు. ఏమిటంటే మన కర్మ అట్లా ఉంది. అందువల్లనే గ్రహస్థితిని గురించి చెప్పారు. కర్మముల పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మముల జడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు. మనం చేసుకున్నటువంటి కర్మాల వల్లనే మనకు బాధలన్నీ వస్తూ ఉంటాయి. ఈ కర్మ ఎట్లా పోతుంది అంటే భగవంతుని నమ్మాలి, దైవాన్ని పూజించాలి. మనం ఇంతవరకు ఎటువంటి తప్పులు చేసినా సరే మనం దైవాన్ని పూజించిన తర్వాత భగవంతుడు మనల్ని క్షమిస్తాడు. కానీ ఆ పూజించిన తర్వాత మళ్ళీ పాత తప్పు ఏది చేయకూడదు. అది దాన్ని ఏమంటారంటే మనిషి చేసిన తప్పుని క్షమించమని దేవుణ్ణి అడిగిన తర్వాత ఇక మళ్ళీ తప్పు చేస్తే వాడంతా మనిషి అంత అది లేదు. వాడు మనిషిగా అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటంటే ఎంతసేపు దేవుడి గుడిలోకి వెళుతున్నాం, ఎందుకంటే చేసిన పాపం పోతుందని వెళుతున్నారు. చేసిన పాపం పోవటం ఎప్పుడు నువ్వు మళ్ళీ పాపం చేయకుండా ఉంటే పోతుంది. ఏదో చేసిన పాపం వల్ల నేను అనుభవిస్తున్నాను అనుకొని దేవుణ్ణి పూజించి ఇక పాపం చేయకుండా ఉండాలి. అట్లా ఉంటేనే వాడు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా కుటుంబం బతుకుతుంది, కుటుంబ వృద్ధి తిరుగుతుంది, అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈశ్వరాభిషేకం, శనికి అభిషేకం, మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయటం, సూర్య నమస్కారాలు చేయటం, మారేడు దళాలతో ఈశ్వరుని పూజించడం, ఇవి తప్పనిసరిగా చేయటం చాలా మంచిది. ఇట్లా చేస్తే ఈ కుంభరాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.